నమస్కారం కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. నేను మీ గాయత్రి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు. కిరణ్ టీవీ భక్తి ఛానల్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు అందరికీ కూడా శ్రీ పరాభావనామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు. గురుగారి ద్వారా పంచాంగం అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, ముందుగా ఉగాది శుభాకాంక్షలు. ఒక 1 month నుంచి అనుకుంటా నేను పిలుస్తున్నాను, ఈ పంచాంగం చెప్పండి గురుగారు రండి అని. మాకు ఇవాళ టైం ఇచ్చారు. సో ముందుగా శుభాకాంక్షలు గురుగారు. మీకు మన ఛానల్ తరపున మన ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. తెలుగు వారికి థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కూడా, మీకు కూడా. గురుగారు, శ్రీ పరాభావనామ సంవత్సరం, మళ్ళీ ఈ సంవత్సరం అంతా కూడా ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది? గ్రహాల రీత్యా ఎలాంటి మార్పులు జరగబోతున్నాయి? మళ్ళీ ప్రకృతి వైప్యంగా ఎలా ఉండబోతుంది ఒక్కసారి తెలియజేయండి. అలానే మనకి పరాభనామ సంవత్సరం, ఈ పరాభనామ సంవత్సరం అనగానే మనకి 2026 నుంచి 2027 ఏప్రిల్ 17 వరకు కూడా కొనసాగేటువంటి మనకి సంవత్సరం అని చెప్పుకోవచ్చు, తెలుగు సంవత్సరాల ప్రకారంగా చూసినట్టయితే కనుక. అందులోనూ ఈ పరాభనామ సంవత్సరంలో మన ప్రకృతి వైపరీత్యాలు కూడా కొంచెం వేరే రకంగాను కొత్తగాను ఉండబోతున్నాయి. కాబట్టి ఏదైనా వైరస్లు వచ్చేదానికి అవకాశం కూడా ఎక్కువగానే కనపడుతూ ఉంది. దాని దగ్గర ప్రికాషన్స్ అయితే ప్రతి ఒక్కరు కూడా తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. అలానే కుటుంబ విలువలు కూడా కొంచెం పెంచుకోవాల్సి వచ్చినటువంటి సందర్భం ఏర్పడుతుంది. అలానే ఎవరికి వారి యమునా తీరే అనేటువంటి భావం నుంచి బయటపడాల్సినటువంటిది తరుణం అయితే ఆసనమైందని చెప్పుకోవచ్చు. ఇక ముఖ్యంగా ఈ పరాభనామ సంవత్సరం మనం చూడబోయేది ఏంటంటే కనుక ఆడపిల్లల్ని ఆడపిల్లలే, మగపిల్లలే పెళ్లి చేసుకునే విధంగా ఏర్పడుతుంది. ఏంటి గురుగారు అలా అంటున్నారు? అంటే అలాంటి వ్యవస్థ ఏర్పడిపోతుంది. దీన్ని బట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి, పేరెంట్స్ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. పరాభనామ సంవత్సరం అంటే మన పొరుగులు తీసేస్తూ ఉంటుంది. పరాభనామ సంవత్సరం అంటే మన పని మనం చేసుకున్నా కూడా ఎవరో వచ్చి పుల్లలు పెట్టేసి ఆ పనిని చెడగొట్టేసి మనల్ని హింసించాలి, ఇబ్బంది పెట్టాలి అనేటువంటి తత్వం ఎక్కువైపోతుంది. వ్యసనం, రంది, కుళ్ళు, కుతంత్రాలు ఎక్కువైపోతాయి, గొడవలు ఎక్కువైపోతూ ఉంటాయి, విలువలు ఉండవు, కుటుంబ వ్యవస్థ ఉండదు, విలువలు ఉండవు, పెద్దవారంటే గౌరవం ఉండదు. ఈ సంవత్సరం అందరికీ కూడా అలానే ఉంటుందా? భూమండలం మొత్తం అలానే ఉందమ్మా. ఓకే. కాబట్టి కొంచెం జాగ్రత్తగా మన పని మనం చేసుకుంటూ ఉండాలి, ఎక్కువగా విలువలు కాపాడుకుంటూ ఉండాలి. అలానే పెద్దలు ఇచ్చినటువంటి పాఠ్యాలే కాకుండా పెద్దల్ని కూడా గౌరవిస్తూ ఉండాలి, పిల్లలకి బోధన చెప్తూ ఉండాలి. అన్ని రకాలు కూడా అందరూ కూడా తప్పులు, ఇది తప్పు అనిపిస్తే చేయకుండా మంచి రూట్లో వెళ్ళాలి. ఈజీ మనీ కోసం ఎక్కువ మంది చాలా రకాలైనటువంటి వ్యవస్థల్లోకి వెళ్ళిపోయేలాగా కనిపిస్తున్నారు. గురు వ్యవస్థ ఎక్కువ ఎలా ఉంది, ఎక్కడికక్కడే మోసపోతున్నామని తెలిసి కూడా ఏం చేయలేని పరిస్థితి. ఎవరికైతే డబ్బు ఉంటుందో, ఎవరికైతే అండ ఉంటుందో వారొక్కరే హైక్లో ఉంటారు, వారొక్కరే మంచి పద్ధతిలో ఉంటారు. ఇవన్నీ కూడా పరాభనామ సంవత్సరం మనం చూడబోతున్నాం. మనకు తెలియకుండానే ఎన్నో జరిగిపోతూ ఉంటాయి. అలానే ప్రకృతి వైపరీత్యాలు కూడా చాలా గొప్పగా జరుగుతూ ఉన్నాయి. అన్నిటికీ నిత్యావసర వస్తువులు అన్నిటికీ కూడా రెక్కలు వస్తాయి. రెక్కలు అంటే ఎగిరిపోవటం కాదు, రేట్లు పెరుగుతాయి. అలానే గోల్డ్, సిల్వర్ లాంటివి కూడా కొంతమేర రేట్ అయితే స్థిరంగానే ఉంటుంది. 1,50,000 నుంచి 1,80,000 మధ్యన గోల్డ్ ఉంటుంది ఈ సంవత్సరం మొత్తం కూడా. అలానే సిల్వర్ కూడా మ్యాక్సిమం 10 లక్షలు, కిలో 10 లక్షల లోపే ఉండేదానికైతే అవకాశాలు కనిపిస్తున్నాయి. 6 లక్షల నుంచి 10 లక్షల లోపు మనకి ఈ సంవత్సరంలో చూడబోతున్నాం కిలో. కాబట్టి ఇవన్నీ కూడా ఇట్లా ఉన్నాయి. ఇకపోతే విదేశీ వ్యవస్థ, విదేశీ సంస్థలు, విదేశీ సంబంధించినటువంటి విషయాలు మనం గమనించుకున్నట్టయితే కనుక అన్ని రకాలు కూడా బాగానే ఉన్నాయి. విదేశాల్లో అయితే అంత పట్టుత్వం ఉండదు, జాబుల పరిస్థితి కూడా అంత బాగుండదు. స్వదేశంలోనే మంచి అవకాశాలు లభ్యపడుతూ ఉంటాయి. అలానే సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి అయితే ఎన్నో రకాల సమస్యలు ఉన్నాయి. ఆ సాఫ్ట్వేర్ రంగం కన్నా కూడా ఎవరికి వారు ఇండిపెండెంట్గా బతకాలి అనేటువంటి నినాదం ఉంటుంది. ఒకటైతే మంచి జరగబోతుంది. ఏంటది? ఈ పరాభనామ సంవత్సరంలో ప్రతి ఒక్కరు కూడా భూమిని నమ్ముకునేటువంటి నినాదం వస్తుంది. ఈ భూమి మీద నమ్ముకొని భూమి మీద పంటలు పండించేసి ఆ పంటల్ని అమ్ముకునే విధంగా, ఆ పంటలతో తినడం విధంగా ఎక్కువగా రైతులుగా మారాలి అనేటువంటి నినాదానికి అయితే ఖచ్చితంగా ఏర్పడుతున్నారు. ఎందుకంటే జరిగేటువంటి పరిణామాలు, జరిగేటువంటి వ్యవస్థ, వైపరీత్యాలు ఇవన్నీ కూడా మనం ముందుగా గమనించుకున్నట్టయితే కనుక ప్రతి ఒక్కరు కూడా పంటల వైపు వెళ్ళటం, పంటలు పండించుకోవాలి అనే ఒక ఆలోచన రావటం మంచి విషయము. ఇది మాత్రం మనం అప్రిషియేట్ చేయొచ్చు. ఈ పరాభనామ సంవత్సరం మంచి ఏదైనా జరుగుతుంది అంటే కనుక ప్రతి ఒక్కళ్ళలోని చైతన్యం, ప్రతి ఒక్కళ్ళలోని మార్పు వస్తుంది. ఇక ఈ పరాభనామ సంవత్సరంలో మారేటువంటి గ్రహాలు ఏమైనా ఉన్నాయి అంటే అతిపెద్ద గ్రహాలు ఉన్నాయంటే కనుక గురువు ఒక గ్రహం మారుతుంది. అతిపెద్ద గ్రహాలైనటువంటి దాంట్లో గురువు మారుతున్నారు. తర్వాత రాహుకేతు కూడా మారుతున్నారు. శని భగవానుడు సైతం అయితే అదే రాశిలో ఉంటారు, కానీ నక్షత్ర మార్పు అయితే చెందుతారు. కాబట్టి ఏదైతే మీనరాశిలో ఉన్నారో ఆ మీనరాశిలోనే ఉంటారు, కానీ నక్షత్ర మార్పు చెందుతారు. శనిదేవుడు. అలానే రాహుకేతులు మారుతున్నారు. రాహుకేతులు వచ్చేసి, కేతు వచ్చేసి కర్కాటక రాశికి వెళ్తారు.
అలానే మకర రాశికి వెళ్తాడు రాహువు. అలానే గురువు కూడా కర్కాటక రాశి రావడం అనేది జరుగుతుంది. కాకపోతే ఇవన్నీ కూడా ఈ పరావనామ సంవత్సరంలోనే జరుగుతూ ఉంటాయి. అంటే ఎప్పుడో ఒకసారి మారేటువంటి గ్రహాల గురించి అయితే మనం మాట్లాడుకోవాలి కాబట్టి పెద్ద గ్రహాల గురించి మాట్లాడడం. ఇక ఇవన్నీ కూడా మనకి ప్రకృతి వైపరీత్యాలు, ఇంకా అందులోనూ ముఖ్యమైనటువంటిది రాజ్యాన్ని పాలించేటువంటి రాజకీయ నాయకులు. ఇక ఈ రాజకీయ నాయకుల గురించి ఆలోచించినట్టయితే కనుక పెద్ద తలకాయలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొంచెం ఆరోగ్యం క్షీణించేలాగా ఉంటుంది. పార్టీల్లో కూడా కొంచెం కుమ్ములాట్లు జరిగేలా ఉంటుంది. నైట్ పార్టీలు పార్టీలు ఏం మారుతాయో ఏమొస్తాయో కూడా కొంచెం గొడవలయ్యేటువంటి దానికైతే ఉంది. కొత్త వాళ్ళందరికీ కూడా రాజ్యాన్ని అప్పగించేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది. అన్నింటిలో కూడా కొంచెం కుమ్ములాట్లు అయితే జరుగుతూ ఉంటాయి. ప్రతి మనిషిలో కూడా భావోద్రేకాలు ఎక్కువగా అవుతాయి కాబట్టి కొంచెం నెమ్మదిగా ఉండాలి. పిల్లలు పెద్దవాళ్ళగా ఆలోచిస్తారు, పెద్దవాళ్ళు పిల్లలుగా ఆలోచిస్తారు. కాబట్టి దానికి వ్యవస్థ మారిపోతుంది. కాబట్టి దాని తగ్గట్టు ప్రికాషన్స్ అయితే తీసుకోవాలి. వీటన్నిటి కూడా సమానత్వంగా ఉండాలి అంటే కనుక ప్రతిరోజు కూడా ఎవరికి నచ్చినటువంటి వారికి దైవుని యొక్క ఆరాధనలో ఉంటే కొంతమేర వీరికి బాగా అయ్యేదానికైతే ఆస్కారం ఉంటుంది. గురుగారు, శ్రీ పరాభావ నామ సంవత్సరంలో కుంభరాశి వారికి ఏ విధంగా ఉంది, ముఖ్యంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది ఒకసారి తెలియజేయండి. పరాభనామ సంవత్సరంలో ద్వాదశ రాశుల్లో ఒకటైనటువంటిది కుంభరాశి. ఈ కుంభరాశి వారికి మొదటిగా మనం గమనించినట్టయితే కనుక ఆదాయం 2, వ్యాయం 8, రాజ్యపూజ్యం 2, అవమానం 4. ఇది మనం పరిగణలో తీసుకోవాలి. ఇవన్నీ కూడా గ్రహాల యొక్క స్థితిగతులు. గ్రహాలు తిరిగేటువంటి స్థానాన్ని బట్టి ఈ సంవత్సరం గ్రహాల యొక్క అంచనాన్ని బట్టి తీసుకున్నటువంటి గణితం, ఈ నెంబర్స్. దీని వలన మొత్తము ఒక వ్యక్తిగత జాతకానికి ఉన్నదా అనుకుంటానికి లేదు. వ్యక్తిగత జాతకం అనేది వేరు. ఇది ఓవరాల్గా వస్తుందన్నమాట. ఈ కుంభరాశి మొత్తాన్ని తీసుకున్నట్టయితే ఇలా ఉంటుంది అని చెప్పొచ్చు. ఇక పర్సనల్ హరస్కోప్ ఏదైనా చూయించుకోవాలి అంటే వ్యక్తిగత జాతకం ఏదైనా చూయించుకోవాలంటే కనుక ఖచ్చితంగా అది సంప్రదించుకోవచ్చు. లేదా సమీప దూరంలో గురువులు ఉంటే వారి యొక్క సమస్యను బట్టి పరిష్కారం అయితే దొరుకుతుంది. ఇది దీనికి సంబంధించి. ఇక ఈ పరాభనామ సంవత్సరంలో మొత్తం మనం క్యాలిక్యులేషన్ చేసుకుని కుంభరాశి వారికి చూసినట్టయితే కనుక వీరికి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు, అనేక రకాలైన గండాలు, అనేక రకాలైనటువంటి బాధలు కూడా కనిపిస్తున్నాయి. ఎప్పుడు కూడా గండాలు అంటే ఇప్పుడు ఏదైనా ప్రయాణం చేస్తూ ఉంటాం. ఈ ప్రయాణం చేసేప్పుడు కారో జీబో ఎక్కడో దగ్గర గుద్దుకోవడం, దానివల్ల కొంచెం స్ట్రెస్ అవ్వటం, ఇబ్బంది పడటం, కొంచెం ఏదైనా ప్రమాదశాస్తు ఏదన్నా దెబ్బలు తగలటం. అంతమించి గండం అంటే ప్రాణాలు పోవు, గండం అంటే ప్రమాదాలు మాత్రమే. అలా కాకుండా ఉండాలంటే పరిహారాలు మనం చెప్తాం, కానీ ఉన్నది చెప్పాలి. కాబట్టి ఇంకా కుంభరాశి వారికి ఇప్పటివరకు మనం చూసుకున్నట్టయితే ఎన్నో రకాల బాధలు పడ్డారు. ఫైనాన్స్ విషయంగా, పార్ట్నర్షిప్ విషయంగా, లేకపోతే ఇంట్లో సమస్యలు, కుటుంబ సమస్యలు, బాధ్యతలు, బరువులు, ఇవన్నీ కూడా వారికి ఓడిపోయేటప్పుడు తిరుగుతూనే ఉంటాయి అన్నమాట. ఏదోటి స్ట్రెస్ ఎప్పుడు వస్తూనే ఉంటాయి వారికి. కాబట్టి ఎప్పుడు కూడా వారు నిరంతర స్రవేంతలాగా వారు చేస్తూనే ఉంటారు పనులు. ఇక వాళ్ళు తప్పదు. ₹1,00,00,000 ఉన్నా కూడా వాళ్ళ దగ్గర ఈరోజు పని చేస్తేనే వాళ్ళకి ఫుడ్ అన్నట్టు అయిపోతూనే ఉండాలి పరిస్థితి. అలవాటు పడిపోతారు కొన్నింటికి వాళ్ళు. అలాంటి కుంభరాశి వారికి ఈ పరాభనామ సంవత్సరం కూడా కొంచెం పర్వాలేదు, కలిసి వస్తుందని చెప్పవచ్చు. శని భగవాన్ యొక్క అశుభ దృష్టి ఉన్నా కూడా, రాహు భగవాన్ అశుభ దృష్టి ఉన్నా కూడా, గ్రహాలు మారినప్పటికీ, అలానే గురు భగవాన్ అశుభ దృష్టి ఉన్నా కూడా కొంతమేర కొంతమందికి అయితే ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా కొంతమందికి 70% అయితే ఇబ్బందులు తగ్గుతాయని చెప్పొచ్చు. 2024-25 కన్నా కూడా 2026-27 సంవత్సరంలో కొంచెం భిన్నంగానే ఉంటుంది. వీరికి అన్ని రకాలు కలిసి వస్తాయని చెప్పొచ్చు. ఎక్కడైనా ఇచ్చిన డబ్బులు రావడం కానివ్వండి, కొత్తగా ఏదైనా వ్యాపారం మొదలు పెట్టుకోవాలంటే కనుక ఏప్రిల్ తర్వాత మొదలు పెట్టుకున్నట్టయితే వ్యాపార వృద్ధి కూడా అవుతుంది వీరికి. వ్యాపారంలో వృద్ధి అవుతుంది. ఇక ఇనుము, ఇటుక, ఇసుక ఇలాంటి వాటిల్లోనూ, రియల్ ఎస్టేట్ రంగంలోనూ, పంట భూములు పండించే దాంట్లో రైతులుగా గాను ప్రయత్నం చేస్తే కనుక ఖచ్చితంగా వీరు మంచి ఉన్నతమైన శిఖరానికి వెళ్తారు, ఉన్నతమైన స్థానానికి వెళ్తారు వీరు. అలాంటి ప్రయత్నం అయితే వీరు ఖచ్చితంగా చేయొచ్చు. మరొక విషయం ఏంటంటే కనుక పెళ్లి చేసుకోవాలనుకుంటే మాత్రం ఈ సంవత్సరం కొంచెం ఆగితే బాగుంటుంది కుంభరాశి వారు. ఏప్రిల్ 17వ తారీఖు 2027 సంవత్సరం వరకు ఆగితే బాగుంటుంది. ఇంకా లేదు తప్పదండి, మా మేనత్త కూతురు, మా మేనమామ కూతురు, మరి మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరంటే ఇక ఖచ్చితంగా ఏదైనా పరిహారం చేసుకోవాలి. అక్కడ ఏంటంటే రావి చెట్టు కింద దీపం పెట్టాలి గురువారం రోజున. పెళ్లి చేసుకోవాలి తప్పదనుకున్న వారు. లేదు అంటే కనుక అరటి చెట్టుకి ముందుగా తాళి కట్టేసి చేసుకోవచ్చు. స్త్రీలైనా పురుషులైనా చేయొచ్చు. ఇది ఇక గౌరమ్మకి పూజ చేసుకుని చేసుకోవాలి. ఇక సత్యనారాయణ స్వామి వ్రతం పెళ్లికి ముందు పెళ్లి తర్వాత 2 సార్లు నోచుకోవాలి. ఇలా చేస్తే కొంత దోషాలు అనేది పటాపంచలేకపోతే అప్పుడు కోర్టు మెట్లు వరకు ఎక్కకుండా అర్థం చేసుకునే భర్త భార్య వచ్చేదానికి ఉంటుంది, అన్యూన్యత ఉంటుంది. ఎదుటివారి ఒక నరదిష్టి నరఘోష వీరికి రాకుండా ఉంటుంది. పరాక్రమనామ సంవత్సరంలో కుంభరాశి వారు పెళ్లి చేసుకోవాలనుకుంటే కనుక ఇలాంటి పరిహారం ఖచ్చితంగా చేసుకోవాలి. అన్ని రకాల రంగాల్లో కూడా బాగుండాలి, ఇంకా అన్ని రకాలు చేసుకుంటే బాగుండాలి అనుకుంటే కుంభరాశి వారికి అయితే పోయిన సంవత్సరం కన్నా అంతకుముందు సంవత్సరం కన్నా అయితే భిన్నంగానే ఉంటుందని చెప్పొచ్చు. కాబట్టి వీరికి మంచి కలర్స్ కూడా
వీరికి కలిసి వచ్చే కలర్స్ కూడా ఉంటాయి. ఈ యొక్క పరాక్రమ సంవత్సరం మొత్తం కూడా వీరికి కలిసి వచ్చే కలర్ ఏంటంటే కనుక బ్లాక్ అండ్ వైట్ అండ్ రెడ్, ఈ 3 కలర్స్ కూడా వీరికి చాలా భిన్నంగా ఉంటాయి, Okay. చాలా కలిసి వస్తాయి. ఇక వీరికి నెంబర్ కూడా వచ్చేసి 8 అండ్ 4 అండ్ 6, 3 నెంబర్లు కూడా వీరికి చాలా అద్భుతంగా ఉంటాయి. లక్కీ నెంబర్స్ కూడా తీసుకోవచ్చు ఈ పరాక్రమ సంవత్సరం మొత్తం కూడా. ఇక వీరికి కలిసి వచ్చేటువంటి వారం అంటే కనుక మంగళవారం, శనివారం అద్భుతంగా ఉంటుంది వీరి ఈ 2 వారాలు కూడా. ఇక వీరు ప్రతిరోజు చేసుకోవాలి, వారం ఒకసారి చేసుకోవాలనుకుంటే కనుక నల్ల నువ్వులు ఒక 50 గ్రాములు, నల్ల ఆవాలు ఒక 50 గ్రాములు, అలానే నల్ల మినుములు ఒక 50 గ్రాములు, బెల్లం ఒక 50 గ్రాములు, అలానే ఒక 5 రూపాయల కాయిన్, 10 రూపాయల కాయిన్ లేకుంటే ఇవన్నీ కూడా వైట్ కాకుండా నల్లని వస్త్రంలో ముడుపు కట్టేసి వారికి వారే దిష్టి తీసుకోవాలి. మంగళవారం లేదా శనివారం రోజున ఓకే. సాయంత్రం సమయంలో చేసుకోవచ్చు, వారికి వారే చేసుకోవచ్చు. దిష్టి తీసుకొని పారేడు నీటిలో కానీ పొదలగా చెట్లు కానీ వేయాలి. ఇలా చేస్తే నవగ్రహాలన్నీ కూడా వీరికి శాంతింపచేసి వీరికి మీద మంచి శుభదృష్టితో అనుకూలంగా ఉండేలాగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి ప్రయత్నం చేయొచ్చు, అనుకూలంగా ఉంటుంది, శుభదృష్టితో ఉంటుంది, ఇలాంటి ప్రయత్నం చేయొచ్చు. దాంతోపాటు వీరు దేవుని అనుగ్రహంతో కావాలి కాబట్టి వీరు ఎక్కువగా వినాయక స్వామి వారికి కొలవటం, లేదంటే పంచామృత అభిషేకం శివాలయంలో చేయించుకోవడం ద్వారా కూడా వీరికి మంచి జరిగేదానికి ఉంటుంది. దత్తాత్రేయ స్వామి వారికి కూడా వీరు అభిషేకం చేసుకోవచ్చు, కుమారస్వామికి కూడా అభిషేకం చేసుకోవచ్చు. ఇలాంటి చేయడం ద్వారా వీరికి అన్ని రకాల రంగాల్లో కూడా కలిసి వచ్చేదానికి అయితే కనపడుతుంది. కాబట్టి అలాంటి ప్రయత్నం చేసి పరాక్రమ సంవత్సరంలో ఇవన్నీ కూడా బాగుండేదానికి, కుంభరాశి వారికి ఇంకా బాగుండేదానికి కూడా ప్రయత్నం చేసుకోవచ్చు. తప్పకుండా గురుగారు. ఉగాది నుంచి కుంభరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అని ఎంతో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు.